అలవి వలలపై ఫిర్యాదుతో సోమశిల జలాశయాన్ని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సందర్శించారు. బోటుపై వెళ్లి జలాశయ ఎగువ ప్రాంతాలను పరిశీలించారు. సోమశిల జలాశయంలో అలవి వలలతో అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్నారని, ఆ వలల బెడద నుండి తమను రక్షించాలని స్థానిక మత్స్యకారులు ఇటీవల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ని మరియు సోమశిల జలాశయం చైర్మన్ కేశవ చౌదరిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మత్స్యకారుల విజ్ఞప్తితో నేడు నెల్లూరు జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి సోమశిల జలాశయాన్ని పరిశీలించారు. స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. సోమశిల జలాశయంలో అలవి వలలతో అక్రమంగా చేపల వేట కొనసాగిస్తున్నారని, ఆ వలల బెడద నుండి తమను రక్షించాలని స్థానిక మత్స్యకారులు ఇటీవల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ని మరియు సోమశిల జలాశయం చైర్మన్ కేశవ చౌదరిని కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. మత్స్యకారుల విజ్ఞప్తితో నేడు నెల్లూరు జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి సోమశిల జలాశయాన్ని సందర్శించారు. స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. నిషేధిత అలవి వలలతో కొనసాగిస్తున్న చేపల వేట గురించి, వేట చేస్తున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జలాశయం లోపల ప్రాంతంలో బోటుపై వెళ్లి పరిశీలించారు. నదిలో బోట్లో ప్రయాణిస్తున్న కొందరు మత్స్యకారులను అలవి వలల గురించి, వారి చేపల వేట గురించి వివరాలు అడిగారు. అనంతరం వారు మాట్లాడుతూ సోమశిల జలాశయంలో అలవి వలలతో చేపల వేట సాగించటం నిషేధమని, దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఎవరైనా జలాశయంలో అలవి వలలతో చేపల వేట సాగిస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ నాగేశ్వరరావుతో పాటు సోమశిల సచివాలయ సిబ్బంది చెందిన మరియు స్థానిక మత్స్యకారులు ఇరగన పెంచలయ్య, నరసయ్య, గోపాల్ తదితరులు హాజరయ్యారు. వెరీ గుడ్. నువ్వు ఒకసారి చెప్పిన తల్లి చేపలు పడుతున్నావు, వీళ్ళందరూ చేపలు పడవు సార్ అంటున్నారు. సర్లే అంటే రోజు 10 కేజీలు పడవు కదా, కూలి గిట్టుబాటు అయితే సరే. లైసెన్సులు తీసుకున్నారమ్మా? ఏం పేరు అండి? పేరు రవీంద్ర. తీసుకున్నావా? మీరు 2 వారాల నుంచి సోమశిల రిజర్వాయర్లందు అలవి వలలు వాడుతున్నారని మన సోమశిల గ్రామస్తులు, మత్స్యకారులు రెగ్యులర్గా పీజీఆర్ఎస్ నుంచి పిటిషన్లు ఇస్తున్నారు. ఈ యొక్క గ్రామంలో వచ్చేసి ఈరోజు మత్స్యకారులతో పాటు ఈ ఆఫీషియల్స్ అంటే జేడీ ఫిషరీస్, మైసెల్ఫ్, తర్వాత మా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కలిసేసి ఇది ఒక అలవి వలలు ఎక్కడుండవో చూస్తామని రిజర్వాయర్లోకి వెళ్ళడం జరిగింది. విజయవాడలో చూస్తే కన్నా ప్రస్తుత పరిస్థితిలో రిజర్వాయర్లో ఈ యొక్క మన నెల్లూరు ప్రాంతం వరకు అలవి వలలు ఎక్కడ లేదని తెలిసింది. ఏది ఏమైనప్పటికీ మత్స్యకారులు మాత్రము రెగ్యులర్గా మన నెల్లూరు ప్రాంతంలో కూడా వాడుతున్నారన్నారు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ పరిస్థితులు చూస్తే కన్నా అలవి వలలు కూడా వాడుతున్నారని మనకు వినికిడి వస్తుంది. కాబట్టి ఎవరే కానీ మత్స్యకారులు ఎవరైతే చేపల వేట ఇచ్చి జీవనాధారం చేస్తున్నారో వాళ్ళు గిల్ నెట్స్ వాడుకొని దాదాపు 20 కేజీల నుంచి 50 కేజీల వరకు ఎవరైనా పట్టుకోవడానికి వలలు వేసుకొని పట్టుకోవచ్చు. కానీ అలవి వలలు వాడడం అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. రిజర్వాయర్లందు నిషేధం చేసిన జరిగింది. ఈ నిషేధం విధించిన అలవి వలను ఎవరైనా వాడితే గాన మత్స్యకారుల పైన కఠిన చర్యలు తీసుకుంటాము. తర్వాత వాటిని సీజ్ చేసుకొని తర్వాత వాటిని మన మత్స్యకార జిల్లా ఆఫీస్ నందు కార్యాలయంలో పెట్టేసి తదుపరి కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళపైన కేసులు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మత్స్యకారులు ఎవరైతే అలవి వలలు వాడుతున్నారో అటువంటి వాడకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఎవరైనా మత్స్యకారులు మీరు ఏదైనా ఉంటే కన్నా మాకు ఈ విషయం తెలిసిన వెంటనే మేము కూడా రెగ్యులర్గా ఇక నుంచి ఈ యొక్క ఎండాకాలంలో ఎక్కువగా అలవి వలలు వాడుతుంటారంటే నీళ్ళు తగ్గుతున్నాయి, కానీ నీళ్ళు మాత్రం మనకు బాగా పుష్కలంగా ఉన్నాయి రిజర్వాయర్లంతా. కాబట్టి మన ఏరియాలో దాదాపు అలవి వలలు వాడడానికి అవకాశం లేదు. అయినప్పటికీ కొందరు వాడుతున్నారంటున్నారు. అటువంటి వలలు వాడితే కన్నా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని పోలీసు కేసు పెట్టేసి వలలను సీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది.